ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తూ, వందనాలండి. అయితే చిన్న సందేశము అని అనిపించవచ్చు, కానీ చాలా విలువైన సందేశం అని చెప్తాను. ప్రభు నాకేం చెప్పమన్నారంటే ఆయన సన్నిధి గురించి చెప్పమని మీతో మాట్లాడారు. దేని గురించి అండి? ఆయన సన్నిధి గురించి చెప్పని చెప్పారు. అయితే చూడొచ్చు, ఎక్సోడస్ చాప్టర్ 33:14, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం మనం చూడొచ్చు. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందో మనం చూద్దాం. అందుకు ఆయన చాలమా అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలైనటువంటి మనము, యేసుక్రీస్తు అంగీకరించిన ప్రజలైనటువంటి మనము, మనకి ఏం అవసరం ఏంటంటే ఆయన సన్నిధి మనకి అవసరమై ఉంది. ఆయన సన్నిధి ఎందుకు మోషేతో వస్తుందని దేవుడు ఎందుకు మోషేతో మాట్లాడడం జరిగింది? సాధారణంగా దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, దేవుడికి సమస్తము తెలుసు గనక, దేవుడు ప్రతి మార్గాన్ని ఎరుగున్నవాడు గనక, మోషే ఏమని అడుగుతున్నాడో, మోషే అడిగిన దానికి దేవుడు ఏ విధంగా జవాబిస్తున్నాడో మనం చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. నేను చదువుతాను, మీరు అందరూ వినండి. 13 నుంచి నేను చదువుతాను. 13 నుంచి చూడొచ్చు. 12 నుంచి నేను చదువుతున్నా. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగింది చెప్పిది కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అనేటువంటి మాట మోషే భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అంటూ ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తే గనక, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. మోషే అన్నాడు, అప్పుడు నిన్ను తెలుసుకుంటాను, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసినగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. ఏం రావాలంట మోషేతోటి? ఆయన సన్నిధి రావాలట. ఈ రోజున నిజంగా మనకి ఏం అవసరమైందంటే దేవుని సన్నిధి మనకు అవసరమైంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రదేశంలోకి మనం వెళ్తున్నా, ఏ ప్రాంతంలో మనం వెళ్తున్నా, మనకి ఏం అవసరమైందంటే దేవుని సన్నిధి అవసరమైంది. అయితే ఎందుకు దేవుని సన్నిధి అంత ప్రాముఖ్యమైంది అంటే, బైబిల్లో దేవుని సన్నిధికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. సాక్షాత్తు దేవుడే అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తానని మోషేతో చెప్తున్నాడు. అంతేకాదు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘమైన మనకు కూడా ఆయన సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో, పాత నిబంధనలో ఎంత ప్రాముఖ్యంగా కనబడుతుందో, అయితే అంతే ప్రాముఖ్యంగా కొత్త నిబంధనల సంఘమైన మనకి ఏం అవసరం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ఏం అవసరం అండి? పరిశుద్ధాత్మ దేవుడు. దాని గురించి కూడా మీకు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. అయితే ప్రభు నాకు చెప్పమన్నారు సన్నిధి గురించి, అందుకే నేను చెప్తున్న తర్వాత పరిశుద్ధాత్మ గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. అయితే ఆయన సన్నిధి ఎవరితో ఉంటది? ఆయన సన్నిధి ఏ జనాంగంతో ఉంటది? ఆయన సన్నిధి ఎవరితో ఉండడానికి ఇష్టపడుతుంది అంటే, దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి నడిచినప్పుడు, అంతేకాదు ముఖ్యంగా దేవుని మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటది. హల్లెలూయా. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంటదండి? ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంటది? ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటది. ఈ రోజున దేవుడు నీకేం చెప్తున్నాడో ఒకసారి నువ్వు దాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు బయట కోరుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైంది, ఆయన సన్నిధి ఎంతో విలువైంది. ఈ రోజున మనం ఆయన సన్నిధిని కోరుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? ఈ రోజున చాలా చోట్లకి మనం వెళ్తాము, మనం ఏం చేస్తామంటే చక్కగా రెడీ అవుతాము, వెళ్ళి చక్కగా షూ కొనుక్కుంటాం, లేదంటే రకరకాల రకరకాల కొనుక్కుంటా ఉంటారు లేడీస్. అయితే ఏంటంటే ఒక చోటుకి వెళ్తున్నాం, ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సన్నిధి అని బైబిల్ చెప్తా ఉంది. మోషే అంత నాయకుడు కూడా ఆయన సన్నిధి అవసరమైనప్పుడు, మరి మనము యేసు రక్తం ద్వారా కడబడ్డ ప్రజలైనటువంటి మనము కూడా మనకి ఏం అవసరం ఉందంటే ఆయన సన్నిధి మనకి అవసరమైంది. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే, ప్రభా నీ సన్నిధి నాతో ఉండడానికి కృప చూపించండి, నువ్వు నాతో రండి, నీ సన్నిధి నాతో ఉంచడానికి అడగడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా దేవుడిని అడుగుతామో, దేవుడు కూడా ఆయన సన్నిధి మనతో ఉంచడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. నేను నా జీవితంలో కూడా చాలా సార్లు నేను ఫేస్ చేసినటువంటి అనుభవం ఏదైనా ఉందంటే, నా సన్నిధి నీతో వస్తానని ప్రభు చెప్తా ఉంటారు. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, నాకేదో నా బలాన్ని బట్టి నేను ఎప్పుడు వెళ్ళను, దేవుడు మాట్లాడితే వెళ్ళిపోతాను, దేవుడు చెప్తే నేను వెళ్ళిపోతాను. దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంటే నేను ఎంత దూరమైన ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఒక రోజు ఐ డోంట్ నో 2018 బిఫోర్ అనుకుంటాను. అయితే దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక పర్సన్ ఏమంటున్నారంటే, ఒక దైవజనుడు ఆయన, నేను ఒక చోటుకి వెళ్తున్నాడు అంటే దేవుడు నాతో స్పష్టంగా అన్నాడు, నువ్వు వెళ్లాల్సిందే, కానీ మళ్ళీ దేవుడు ముందుగానే చెప్పాడు నువ్వు వెళ్ళాలి, కానీ నీకు అక్కడ అవకాశం ఇవ్వరు. అంటే వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు కదా, నీకు అక్కడ అవకాశం ఇవ్వరు, కానీ నువ్వు వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను ఒక బండి తీసుకుని ఆ బ్రదర్ని కూడా ఇద్దరు కూడా మేము వెళ్ళాం. చాలా లాంగ్ జర్నీ అనమాట. 80 కిలోమీటర్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి. వర్షం
వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాం మొత్తం మీద మీటింగ్ దగ్గరికి రీచ్ అయ్యాం. దేవుడు ఏం చెప్పాడు? అవకాశం ఇవ్వరు నీకు అన్నారు. అలాగే అవకాశం ఇవ్వలేదు. సరే దేవుడు చెప్పాడు ఇక చాలు నువ్వు రిటర్న్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ అవ్వడం వచ్చింది. కొన్ని పాఠాలు మనకి కొన్నిసార్లు నేర్పిస్తూ ఉంటాడు, కొన్ని అనుభవాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆ వర్షంలో కూడా ఎంతో దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి మేము అంత దూరం జర్నీ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నిర్దవోలు క్రాస్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడండి? నిర్దవోలు క్రాస్ అయ్యి మారుమూల అంటుండే ఒక పల్లెటూరు ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మేము అప్పటికప్పుడు మేము వెళ్ళడానికి దేవుడు కూడా చూపించాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఏం అవసరం ఏంటంటే దేవుని సన్నిధి మనకు అవసరమైంది. ఆయన సన్నిధి ఎవరితో ఉంటదంటే, ఎప్పుడు ఆయన సన్నిధి ఒక వ్యక్తితో ఉండడానికి ఇష్టపడతాడంటే, మీకు ఒక లేఖన భాగం చూపించాలనుకున్నాను. చూడండి, మీరు ఒకసారి చదువుతారా? 13 నుంచి చదవండి ఒకసారి. 13 నుంచి 13 వచనం చూడండి ఒకసారి. దేవుడి సన్నిధి మనతో ఎప్పుడు ఉంటుందో చూడండి ఒకసారి. 13 వచనంలో కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి, అది గుర్తు పెట్టుకోండి, దయచేసి నీ మార్గమును. ఎవరైతే దేవుని మార్గాల కొరకు అడుగుతారో, ఎవరైతే దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుడు నడిపించే మార్గంలో చనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళతో దేవుని సన్నిధి నిత్యము ఉండబోతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవడానికి మనం ఇష్టపడతామో, దేవుడు చూపించిన మార్గం, దేవుడు నడిపిస్తున్న మార్గం, దేవుడు ఏది చెబితే అది చేసుకుంటూ మనం వెళ్ళిపోతే నిజముగా ఆయన ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు. ఆయన సన్నిధి నిత్యము నీతో నివాసము చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జనాంగమా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో కార్యాలు చూశారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో మహత్కార్యాలు చూశారు. ఉడిపెన్నులు పెరిగినటువంటి విధంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా అంత యొక్క దేవుని కార్యాలు చూసినప్పటికీ కూడా దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు, దేవుడు నడిపిస్తున్న మార్గం నడవడానికి ఇష్టపడలేదు. కనుక అనేక మంది నశించిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అనేక మంది ఆకులు రాలిపోయారని పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడింది. కానీ ఎంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనము కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని మార్గాలు మన కొరకు సిద్ధపరుస్తాడు. ఆ మార్గాల్లో మనం నడవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆ మార్గంలో నడవడానికి మనం ఇష్టపడతామో దేవుడి సన్నిధి నిత్యము మనతో ఉంటుంది. మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే దేవుని సన్నిధి మనతో ఉండడం అనేది మనం గమనిస్తాం, మనం సెన్స్ చేస్తాం అనమాట. అర్థమైందండి? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను నా మొబైల్ అక్కడ ఉంది, షూట్ చేస్తారు కదా. ఇప్పుడు నా మొబైల్లో నాది జియో సిమ్. ఇప్పుడు ఫుల్ పాయింట్ మొత్తం జియో సిగ్నల్ అంతా కూడా నాకు ఫుల్ గానే చూపిస్తుంది. అదే నేను ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళాను అనుకోండి, సిగ్నల్ లేని చోటకి వెళ్ళాను అనుకోండి, నాకు సిగ్నల్ వస్తుందండి, ఫోన్ మాట కట్ అయిపోద్దండి లేదా? అయితే దేవుడి మార్గంలో నేను నడిచిన విధానమును బట్టి, దేవుడికి నాకు ఉన్నటువంటి ఆ ఫెలోషిప్ ను బట్టి, దేవుడికి నాకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి, దేవుడు సన్నిధి నాతో ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఈ రోజున అనేక మంది దేవుని సన్నిధి కోల్పోతుంది కనుక వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి పెను మార్పులు జరగడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోషే ఎలాగైతే దేవుని మార్గం నాకు తెలుపమన్నాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని దగ్గర నీ మార్గాలు తెలుపమన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తాయని చెప్పాడు. దేవుడు సన్నిధి తోడుగా ఉంది. దేవుని దూత అక్కడ యెహోవా దూతను పెట్టినట్టుగా మనం చూస్తాం. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇజ్రాయేల్ ప్రజలతో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ రోజున ఎవరైతే దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి సన్నిధి తోడుగా ఉంటుందండి? దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుడు నాకు చాలా సార్లు చెప్తూ ఉంటారు, నీకు ఇచ్చిన వాగ్దానం నేను నెరవేరుస్తాను, నీకు ఇచ్చిన దర్శనాలు కూడా నేను నెరవేరుస్తాను, కానీ నువ్వు నా మాట విను అంటాడు ప్రభు. ఏమంటాడండి? నా మాట విను. ఎప్పుడు కూడా ఏ చిన్న విషయాలకైనా సరే నేను భయపడతాను. ప్రతిదీ కూడా నేను దేవుని దగ్గర తీసుకెళ్లి నేను దేవుని దగ్గర పెట్టి అది దేవుని చిత్తం మీద చేయడానికి ఇష్టపడతాను, లేదంటే దాన్ని నేను పక్కన పెట్టడానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే దేవుడు మార్గాలు, దేవుడు నడిపించే మార్గాల్లో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. దేవుడు తన పని సంపూర్ణంగా ఆ వ్యక్తి ద్వారా చేయించుకోవడానికి ఇష్టపడతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడుతున్నాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడి పని సంపూర్ణంగా పూర్తి చేయడానికి దేవుడు ఇష్టపడతాడండి. హల్లెలూయా. ఈ రోజు నేను నీకు వాక్యం అర్థమవుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఏమంటే నా సన్నిధి నీకు తోడుగా రాబోతుంది. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే చాలు, నువ్వు ఒక దినాన్ని ఈ భూమిని విడిచిపెడతావు. నువ్వు ఒక దినాన్ని మొత్తం ఈ భూ సంబంధమైన జీవితం అయిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుడు ఉండే స్థానానికి వెళ్ళిపోవాలి, దేవుడు ఉండే చోట నువ్వు కూడా నిత్యము ఉండాలి. కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుడికి నీకు సరైన ఫెలోషిప్ కలిగి ఉండు. దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడు. నువ్వు దేవుని మార్గాలు నీకు నచ్చాలని ఇప్పుడు అనుకోవద్దు. దేవుడు నడిపించే మార్గము ఎప్పుడు కూడా ఘనంగానే ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు దీవెనకరంగా మాత్రమే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అబ్రహాం గురించి చెప్పినారు. మీకు అందరికీ తెలుసు అబ్రహాంని దేవుడు నడిపించి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అలాంటి ఫెయిత్ మనకు ఉంటే కనుక, అలాంటి విశ్వాసం కనుక మనకు ఉంటే కనుక దేవుడు అలా కూడా మాట్లాడతాడా? అలా మాట్లాడితే ఈ రోజు నాకు దేవుడు చెప్పాడు ఈ భూమి అంతా నాకు ఇస్తాను అంటే పాస్టర్ గారితో దేవుడే మాట్లాడా, లేదంటే మాట్లాడితే డిస్టర్బెన్స్ అయిపోయాడా అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కానీ దేవుడు అతను తీసుకెళ్లి ఒక ప్రాంతం తీసుకెళ్లి దీని పొడుగు వెడల్పు చూడు, నువ్వు ముందు ఈ ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, పడమ తట్టు, తూర్పు తట్టు నువ్వు సంచరించు, ఇదంతా నీకు నీ సంతానానికి ఇచ్చేయబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా! నిజంగా దేవుడు మార్గాలు ఎంత గొప్పవండి. ఆనాడు నడవడానికి ఇష్టపడ్డాడు కనుక ఇప్పుడు అబ్రహాము సంతానం ఈనాడు మనం చూస్తూ ఉంటే అక్కడే భూమి నట్ట నడుమున నివసిస్తుంది అబ్రహాం యొక్క సంతానం. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా! ఒకసారి చూద్దామండి అది కూడా మనం అది కానీ తెరవండి ఒకసారి. దేవుడు అబ్రహాముతో ఏమని చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. దేవుడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? జెనసిస్ చాప్టర్ 13 verse 14 through 18. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేది. ఇంకా చదివాను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువు వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచారం చేయి, నువ్వు అది నీకు ఇచ్చిందనని అబ్రహాముతో చెప్పాను. దేవుడు తన మార్గాన్ని ఎవరికి తెలియజేశాడంటే అబ్రహాముకి తెలియజేశాడు. ఆ అబ్రహాము ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడో దేవుడు సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్వరాన్ని అబ్రహాము వినగలిగాడు. అనేకమైన సమస్య వచ్చి అబ్రహాముకి ఆ కాలంలోనే తన భార్యని ఇద్దరు రాజులు తీసుకెళ్లిపోతారు. ఎవరు తీసుకెళ్లిపోయారండి? ఇద్దరు రాజులు తీసుకెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి తోడే ఉండి అతనితో దేవుడు ఉన్నాడని ఆ యొక్క అన్య రాజులకి చూపించాడు. ఫరో కావచ్చు, అబీమెలెకు కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా దేవుడు తోడే ఉన్నాడు అబ్రహాముని బైబిల్లో మనం చూస్తాం. ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు దేవుని మార్గం నీకు అర్థం అవ్వకపోవచ్చు, దేవుడు నడమన్నాడా, నువ్వు నడిచి కొంది కూడా దేవుని సన్నిధితో ఉండడమే కాదు, నీ కుటుంబము తరతరాలు కూడా దీవించబడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా! దేవుని మార్గాల్లో నడవడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి. దేవుని మార్గాల్లో నడిచినప్పుడు, దేవుని ఉద్దేశాల్లో నడిచినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, దేవుడి మాట మనం విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కార్యాలను సఫలము చేస్తాడు. హల్లెలూయా! మా నాన్నగారు గుంట్లో పోలేదు, విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్తాన్నారు, ప్రభు అన్నారు, సరే వెళ్ళమన్నారు. అయితే కంప్లైంట్ మాకు తెలియదు, మన మనుషులు. అయితే ప్రభు ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు చూపించాను అక్కడ బాగా ఏమైపోయింది, వెళ్ళిపోతానంటే ప్రభు అన్నారు, సరే వెళ్ళన్నారు. అయితే అంత పెద్ద విజయవాడలో మాకు తన యొక్క ట్రీట్మెంట్ కి ఏ హాస్పిటల్ అవసరం మాకు తెలియదు, మనకు తెలియదు. అంత పెద్ద విజయవాడ, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా విజయవాడలో ఉండి వచ్చే పరిస్థితి కాదు. ఈ బేవాళ్ళ ఎన్ని హాస్పిటల్ మనకే తెలియదు, ఇన్ని సంవత్సరాలు చెప్పడం కానీ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దేవుడికి తెలుసు కనుక సరే వెళ్ళమన్నారు. వెళ్ళి కూర్చుంటే డాక్టర్ చూసి ఇది నా కంప్లైంట్ కాదు, ఇది నరాలకు సంబంధించిన ఉందని చెప్పి మాట్లాడి డిస్కషన్ చేసి కూర్చోమంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడని చూడండి. దేవుడు ఏర్పాటు ఎలాగుంటాడు, వ్యక్తి కూర్చుని మా అమ్మగారు ఎక్కడే చూపించాను, మా అమ్మగారు ఏమైపోయింది, మంచి బాగా చూస్తారు అలా చూస్తారని హాస్పిటల్ అడ్రస్ అనుకుంటే ఇచ్చారే. హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి దేవుడు నడిపింపు, దేవుడు మార్గాలు చూడండి. ఆ పర్సన్ కూడా మనకు తెలియదు, పర్సన్ చెప్పడం, ఇంటిమేట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఆటో కట్టుకుని వెళ్ళారు. ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ దేవుడు జరిగించాడు. హల్లెలూయా! నేను కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ కొంచెం పరిస్థితి చూసినప్పుడు, ప్రభా ఇక్కడ నుంచి వేరే చోటుకొని షిఫ్ట్ చేయమంటావు అంటే, నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, వైద్యం చేస్తారన్నారు ప్రభు. అట్టి రీతికనే దేవుడు అక్కడి నుంచి క్షేమంగా మమ్మల్ని దేవరం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా! కొన్నిసార్లు దేవుని మార్గాలు మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆయన నడిపించే మార్గంలో మనం నడిచినప్పుడు చెప్పమయ్యా. ఇది కూడా చెప్పమంటున్నారు. సరే నేను విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడలో 31st అక్కడే ఉన్నాను, జనవరి 1st అక్కడే ఉన్నాను, ఎక్కడికి ఎక్కడ ఏ చర్చి కూడా వెళ్ళలేదు. కానీ దేవుడు అద్భుతంగా నన్ను అక్కడ వాడుకున్నాడండి. హల్లెలూయా! అనేకుడికి ప్రార్థన చేయడానికి దేవుడు అక్కడ అనేకుడికి వాక్యం చెప్పడానికి వాళ్ళు డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని పాస్టర్ కూర్చోబెట్టి వాళ్ళ మీద వాక్యం చెప్పాను హాస్పిటల్లో. హల్లెలూయా! దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. అంటే దేవుడి మార్గాలు ఎలాగుంటాయి, మనం నడవడానికి ఇష్టపడాలి. ఏంటి ప్రభా ఈ సమయంలో నేను ఇక్కడ ఎందుకు చూస్తే నేను ఉండను, నాకు అసలు నేను కంఫర్టబుల్ గా లేదు, అది ఇది నాకు వద్దు,
అని మనం ఎప్పుడు కూడా అనుకోవడం. దేవుడు నడిపించే మార్గంలో మనం నడుస్తూ ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం, దేవుని ఆలోచన మనకు అర్థమవుతుంది. అక్కడ అనేకులకు ఆశీర్వాదంగా ఉంచాడు, ఒక డేట్ కూడా ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు, చక్కగా వాడుకున్నాడు, తీసుకొచ్చాడు. దేవుని మార్గాలు ఇప్పుడు కూడా చాలా విలువైనవి. మనం దేవుడు నడిపించే మార్గంలో నడిస్తే ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నీతోనే ఉండబోతుంది. హల్లెలూయా. అబ్రహాంకి అర్థం కాల, అబ్రహాంకి ఇస్తానన్నాడు, తన సంతానానికి ఇస్తానన్నాడు. ఇచ్చాడంటారా లేదంటారా? ఇచ్చాడండి లేదా? ఈ రోజు నీ పట్ల కూడా దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు నడిపించే మార్గంలో కనుక నువ్వు నడిస్తే దేవుడి సన్నిధి నీతోనే ఉండబోతుంది. దేవుడి సన్నిధి ఎవరితో ఉండదు తెలుసా? దేవుడి మార్గంలో ఏ వ్యక్తి అయితే, ఏ పర్సన్ అయితే నడుస్తాడో ఆ వ్యక్తితో దేవుని సన్నిధి నిత్యము ఉండబోతా ఉంది. నువ్వు కనుక దేవుడి మార్గంలో నడవగలిగితే దేవుని సన్నిధి నీతో ఉండబోతుంది. ఎంత పెద్ద ఆశీర్వాదం ఉంటది! అది చాలా విలువైన ఆశీర్వాదం. నీ దగ్గర బంగారం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర సోర్స్ ఏదైనా ఉండొచ్చు, అవన్నీ కూడా అక్కర రావు. కానీ దేవుని సన్నిధి కనుక నీతో ఉందంటే దానికి ఉన్నటువంటి విలువ, ప్రాముఖ్యత, ప్రత్యేకత వేరొకటి లేదు. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధి నీతో ఉండడానికి నువ్వు ఎప్పుడు ఇష్టపడాలి. ఆయన సన్నిధి ఎప్పుడు ఉంటుందంటే మనం ఆయన మార్గం రావడానికి ఇష్టపడినప్పుడు. అయితే కొత్త నిబంధనలో సంఘమైనటువంటి మనకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా విలువైనటువంటి పరిస్థితి బైబిల్లో మనకి రాయబడింది. అయితే ఆనాడు పాత నిబంధనలు ఆయన సన్నిధి తోడుగా వచ్చింది, ఇప్పుడు రాదంటే వస్తుంది. ఆయన సన్నిధి ఇప్పుడు కూడా మనతో ఉంటుంది. నెక్స్ట్ టైం మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు దేవుడు ఇచ్చాడు. అదేంటంటే శక్తి చేతను, బలము చేతను కాకుండా ఆత్మ చేతను జరిగిన దేవుడు రాయించాడు. ఆ ఆత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివాసించేదానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి, చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14. యోహాను సువార్త 14వ అధ్యాయము 13 చూసారు, చదువుతారు. జాన్ చాప్టర్ 14 verse 13 through 17 చదువునా. మీరు నా నామమున ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు. చెప్పండి ఒకసారి, పాయింట్ అవుట్ చేసుకోండి. మీ యొద్ద ఎల్లప్పుడు, మీ యొద్ద ఎల్లప్పుడు, మీ యొద్ద ఎల్లప్పుడు ఎవరుంటారట? మీ యొద్ద ఎల్లప్పుడు ఎవరుంటారు? ఎస్, కావాలండి వద్దా? మరి గట్టిగా చెప్పండి. ఈ రోజు చికెన్, ఫిష్ ఇవన్నీ కదా, ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ సండే కదా. గట్టిగా కావాలొద్దా? దేవుడికి స్తోత్రం కలుగును కదా. హల్లెలూయా. చదువమ్మా. మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఎస్, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపపు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధనలు ఆయన సన్నిధి ఎలాంటి పరిస్థితులు కూడా దేవుడు చూపించాడో, ఈ రోజు కొత్త నిబంధనల సంఘమై మనకు కూడా ఏం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే, మనలోనే ఉంటారని బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ రోజు దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రోజు నీకు నాకు చెప్తున్న మాట, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. నువ్వు ఆయన మార్గంలో నడిస్తే ఆయన సన్నిధి కాదు. సెకండ్ వన్ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించి నీతో ఉంచి, నీలో ఉంచి తన పని ముగించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున క్రైస్తవులుగా మనకి ఏం అవసరమో తెలుసా? మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిలో నివాసం చేయాలనుకున్నారంటే, ఎవరైతే దేవుడి మార్గంలో నడుస్తాడో, ఎవరైతే దేవుడు చెప్పింది చేస్తాడో, ఎవరైతే దేవుడికి భయపడతాడో, ఎవరైతే దేవుడు చెప్పినట్టే జీవిస్తాడో అలాంటి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని జనగమా, ఈ సందర్భం చెప్పుకుంటారు, మీకు గుర్తుందో లేదో, చాలా బలసూరుడు. నేను అనుకుంటాను ప్రపంచంలో అటువంటి బలసూరుడు ఇంకొకడు లేడు. చాలా బలసూరుడు. అంత బలసూరుడు కాస్త దేవుడు అతను విడిచిపెట్టిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అతని నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను కళ్ళు పీకేసే పరిస్థితి వచ్చేసింది బైబిల్లో. ఈ రోజున దేవుడు గ్రంథం చెప్తుంది, దేవుడి మార్గాల్లో నడిస్తే ఆయన యొక్క సన్నిధి, దేవుడి మార్గాల్లో నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివాసం చేయబోతున్నాడు. అయితే ఒకవేళ కనుక దేవుడికి భయభక్తులు కలిగి లేకుండా దేవుడి మార్గంలో నడవడానికి ఇష్టపడకపోతే, దేవుడి చిత్తానికి ఇష్టపడకపోతే, దేవుడికి లోబడకపోతే మన పరిస్థితి వేరేగా ఉంటది. ఉదాహరణకి జరిగిన సంఘటన మనం చూద్దాం, ఎక్కడితో కాదు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల్లో ఒక సంఘటన జరిగింది, మనం చూద్దామండి. అక్కడ మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చదవండి, మీరే చదవండి, నేను కాదు. అసలు దేవుడట సంసోను ఎలా ఎడబాసాడో చూడండి ఒకసారి. జాషువా తర్వాత ఉంటది.
జాషువా తర్వాత. ఓకే, జాషువా తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ ఏముందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 18 చదువున్నాను. జడ్జెస్ చాప్టర్ 16:18-22. 18 నుంచి చదవండి ఒకసారి. అతడు తన అభిప్రాయమును తనకు తెలుపునని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. ఫిలిష్తీయులు సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి మొదలు పెట్టెను. జాగ్రత్తగా వినండి. అప్పుడు అతనిలో నుండి బలము, ఏ బలం అంటది? మానవ బలము కాదు, దేవుడిచ్చిన బలము తొలగిపోయిందట. దేవుని మార్గాల్లో నడవకపోతే, దేవుడు అభిషేకించబడ్డవాడే, దేవుని చేత ప్రత్యేకించబడ్డవాడే, దేవుడు కృప పొందుకున్నాడు, దేవుని ఏర్పాటు ఉంది. దేవుడు అతను ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీద ఎన్నుకున్నాడో తనకు తెలుసు, దేవుని ఏర్పాటు తనకు తెలుసు. ఈ ఫిలిష్తీ నుంచి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడే బాధ్యత ఎవరికుందంటే ఈ సంసోనుకు ఉంది. అయితే దేవుడి మార్గాల్లో నడవకుండా, దేవుడి మార్గాలకి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోయిందంటే అతనిలో ఉన్న బలం పోయిందంట. నెక్స్ట్ వన్, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుంటానే అని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే దేవుని ఆత్మ, ఏదంటే దేవుడు అతన్ని ఎడబాసేసాడని ఉందండి. చదువున్నాను అది గట్టిగా. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాన్ని చీల్చినవాడు, ఏమండి, ఒక గాడిద దవడెముకు తీసుకుని 1000 మందిని చంపినవాడు, ఫిలిష్తీయుని గడగడలాడించిన వాడు, ఈ దినాన్ని చూస్తే దేవుడు అతను ఎందుకు ఎడబాసాడు? ఏ వ్యక్తి అయితే దేవుడి మార్గాల్లో నడవలేడో, ఏ వ్యక్తి అయితే దేవుడి మార్గానికి విరుద్ధంగా నడుస్తాడో ఆ వ్యక్తి జీవితం పతనానికి ఆరంభమవుతుంది. ఆ వ్యక్తి జీవితం చాలా భయంకరంగా, బైబిల్లో మనం అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఈ దేవుడి జనంగమా, ఈ రోజున నీతో నాతో కూడా చెప్తున్నాడు, నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నాకంటూ ఒక మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలను నడవగలిగితే నా సన్నిధి నీతో ఉంటది, నా ఆత్మ నీతో ఉంటది, నువ్వు నేను చెప్పింది చేయాల్సిందే అని దేవుడి ఆత్మ నీతో నాతో కూడా చెప్తా ఉంది. హల్లెలూయా. నాకు ఇంటికాని చూసినప్పుడు చెప్పారు, నా ఆత్మ చెప్పింది చేయి, అప్పుడే నా ఆత్మ నీకు సహకరిస్తుందని ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను నా ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, నా ఇష్టానుసారంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించగలుగుతారా? నాతో మాట్లాడగలుగుతారా? వేరేగా ఉంటది. ఇక్కడ చూడొచ్చు, సంసోను జీవితం కూడా అంతే. సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, కానీ దేవుని మార్గంలో నడవకపోతే ఆయన సన్నిధి ఆయనే ఎడబాసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు గనక ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే, ఆయన మార్గాన్ని నీ మార్గాన్ని ఎంచుకుంటే, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరగడానికి నువ్వు ఒప్పుకుంటే, ఆయన మార్గాల్లో నడిపిస్తున్నప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు సన్నిధి ఉంటది. దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దేవుడిని దీవెనకరంగా మారుస్తాడు, దేవుడు రానున్న దినాల్లో నీ సంతానాన్ని దీవిస్తాడు. అంతేకాదు నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఆయన ఉండే చోట ఒక స్థానాన్ని ఇచ్చి యుగాలు కూడా నువ్వు ఆయనతో ఉండే భాగ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏది కావాలో మనమే తెలుసుకోవాలి, దేని ప్రకారం నడవాలో మనమే తెలుసుకోవాలి. ఆయన మార్గాలు చాలా గొప్పవి. ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన కనుక అనేక మంది క్రైస్తవ జీవితాలు ఈ రోజున చాలా బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, నిందల్లోనూ ఉన్నాయి. కొన్నిసార్లు శోధనలు ఎందుకు వస్తాయంటే, మన విశ్వాస జీవితం వెళ్తున్నప్పుడు అపవాది కొన్ని శోధనలు తీసుకొస్తాడు, అవి వేరు. కానీ కొంతమంది దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పుడు వారికి వచ్చే శోధనలు చాలా భయంకరంగా ఉంటాయి, అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మీరు చూడొచ్చు, యోనా గురించి చెప్పమన్నారు. యోనా దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడలా. దేవుడు తనకి ఏం చెప్పాడో, దేవుడు తనకి ఏం పనప్పగించాడో అది చెయ్యకుండా తనకంటూ ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళమంటే నినివేకి ఎవరు వెళ్తారు? నాకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే తర్షీషు. చక్కగా శుభ్రంగా తిని పడుకున్నాడు గొరగబెట్టి. దేవుడు తీసుకొచ్చి సముద్రంలో చేప తిమింగలంలో దాంట్లో మత్స్యములో పడేసి తీసుకొచ్చి ఏ ప్రాంతానికైతే ఏ మార్గం గుండా వెళ్ళమన్నాడు, ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళదు కదా. అందుకే దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి, మనకి హెచ్చరించడానికి జాగ్రత్తగా ఏదైనా చేయగలరు. వాస్తవానికి ఎప్పుడైనా ఆలోచించారో? యోనా మాట్లాడలేదు. దేవుడు ఎందుకు యోనాని పంపించాలి? ఇంకో పర్సన్ ఉన్నాడు కదా ప్రవక్త,
ఎవరైనా మాట్లాడుచుకున్న దేవుడు, అవునే కదా? ఎవరో మాట్లాడలేదు, నువ్వు వెళ్ళి ఆ పని చేయవచ్చు కదా. ఎందుకు దేవుడు యోనానే తీసుకెళ్ళాడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో మనం తెలియజేయడానికి. హల్లెలూయా. ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన మహిమ ఎలాంటిదో, ఏమండి ఆయనకి ఎంత శక్తి ఉందో. నువ్వు వినకపోతే చేప వింటది, మత్స్యం వింటది. నువ్వు వినకపోతే సముద్రం వింటది. నువ్వు వినకపోతే వాడు ఉంటది. నువ్వు వినకపోతే తుఫాన్ ఉంటది. ఏమండి యోనా వెళ్తున్నాడు కదా, ఎందుకు వచ్చిందంటారు తుఫాను? చెప్పండి, ఎందుకు వచ్చింది తుఫాను? చెప్పండి, ఎందుకు వచ్చింది తుఫాను? తుఫాను ఎవరి చేతిలో ఉందంటారు? ఎలా చెప్తున్నారు మీరు? గట్టిగా దేవునికి స్తోత్రాలు కలుగు. హల్లెలూయా. సరే చూద్దాం, బైబిల్ నుంచి చూద్దాం. అయితే అది మీరు చెప్పిన కట్టేనా? చూడండి 148వ కీర్తన 7వ వచనం నుంచి ఒకసారి చదవండి. 7వ వచనం 8వ వచనం కూడా చదవండి ఒకసారి. Psalm 148 verse 7 through 8. 148వ కీర్తన 7వ వచనం 8వ వచనం. ఎస్, భూమి మీద ఉన్న మకరం అంటే ఏంటి? మకరం అంటే చేప కాదు. మకరం అంటే ఏంటి? ఎస్, మొసలి. నెక్స్ట్ వన్. అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి. అది చాలండి. మీకేం కావాలి ఇప్పుడు? ఆయన ఆజ్ఞ నెరవేర్చు. ఇప్పుడు ఎవరు ఆజ్ఞాపించారు తుఫానికి? దేవుడు మార్గంలో నడవకపోతే ఎందుకు దేవుడు మళ్ళీ వంచి నెల నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఎందుకు తెలుసా? అది అతని కోసమే కదా, మన కోసం. ఎందుకంటే మేము కూడా చాలా సార్లు దేవుడు నడిపించే మార్గంలో అన్నాం. ఏమన్నా వద్దు ప్రభావాల్లో నెల నుంచాడు అంతే దేవుడు. ఏమించాడు? నెల నుంచి భయం అనమాట. వద్దు ప్రభా, నీ మాటే మేము వింటాం. ఎంతమంది మాటలు దేవుడు మాట తర్వాత ఉంచాడు దేవుడు. నెల నుంచేటప్పటికి ఈ రోజున చక్కగా వాడబడుతున్నారు అనేక మంది. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు ఇచ్చే ట్రీట్మెంట్ మాట్లాడకూడదు. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మార్గంలో ఏ వ్యక్తికి నడవడానికి ఇష్టపడతాడో అని కష్టాలు రావు కదా. చెప్పిన వెళ్ళిపోతే, దేవుడు చెప్పాడు రా బాబు గడగడ లాడేది పని చేస్తే ఎలా ఉండేది ఎవరో జీవితం? అవునండి కదా. ఈరోజు ప్రియమైన బిడ్డ దేవుడితో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీ కొరకు కొన్ని మార్గాలు సిద్ధం చేసుకున్నాడు. ఆ మార్గాలు నువ్వు నడవడానికి ఇష్టపడితే, ఆ మార్గాలు గుండా నువ్వు వెళ్తే కనుక నీకు నిజంగా ఆయన సన్నిహితుడుగా ఉంటుంది. సెకండ్ వన్, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి ఆయన నీలోని నివాసం చేయడానికి తన మార్గాలు, దేవుని మార్గాలు నీకు తెలియజేస్తాడు. దేవుని చిత్తం నీకు తెలియజేస్తాడు. దేవుని ఉద్దేశాలు నీకు తెలియజేస్తాడు. దేవుని ప్రణాళికలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. మీ దగ్గర చాలా మంది దేవుడు మాట్లాడుతుండేవారు కదా. ఎంత అనుభవం ఉంది మీ అందరికీ. ఎలా చెప్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని మార్గంలో నడవడానికి నేను ఇష్టపడ్డాను అనుకోండి, అప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నాకు తన చిత్తాన్ని ఈ బిడ్డలా ఉంటుంది, ఈ బిడ్డలా మాట్లాడుతుందని అడుగుతూ ఉంటారు. అవునా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని మార్గాలు చాలా గొప్పవి. దేవుని మార్గాలు మనం ఒక డెడికేట్ చేయబడిన పర్సన్ గా మనం తీర్చిదిద్దబడాలి. ఆయన మనల్ని ఒక డెడికేట్ సమర్పణ కలిగిన జీవితాన్ని కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అప్పుడైతేనే మనం ఆయన మార్గం నడవడానికి ఇష్టపడతాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయన మార్గం నడుస్తామో దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటది. నువ్వు దేవునికి ఉపయోగపడాలని గుర్తుపెట్టుకో. నీకు నువ్వు ఉపయోగపడ్డావు కాదు, నీ సంతోషం కాదు నువ్వు బతకాల్సింది, నీ కొరకు కాదు నువ్వు బతకాల్సింది. క్రైస్తవుడు అంటే యేసు క్రీస్తు కొరకు బ్రతకాలి. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించినట్టు ఆయన కొరకు నువ్వు బతకగలగాలి. ఆయన కొరకు నువ్వు జీవించగలగాలి. ఆయన కొరకు నువ్వు కొన్ని కార్యాలు చేయగలగాలి. ఆయన దగ్గరికి అనేక ఆత్మ తీసుకురాగలగాలి. బైబిల్ ఏం చెప్తామంటే అగ్ని నుంచి కొంతమందిని లాగండి. దేవుని మార్గంలో నడవడానికి మీరు ఇష్టపడితే కనుక ఆయన సన్నిధి మీతో ఉండబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండబోతున్నారు. ఎంత గొప్ప ఆపర్చునిటీ, ఎంత గొప్ప ఆశీర్వాదం మీకు ఇచ్చాడు ఒక్కసారి చూసుకోండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు. అయితే ఒక బిడ్డ వచ్చింది, ఆవిడ నర్సింగ్ చేస్తుంది అక్కడ హాస్పిటల్లో. ప్రార్థన చేయించుకుంటామండి. ప్రభుని అడిగాను, సరే ప్రార్థన వచ్చారు, ఆవిడ సిస్టర్ వచ్చారు. దేవుడు ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో దేవుడు అన్నాడు. ఉపదేశం కొరకు చాలా ఆతుర్య పడుతుంది అని చెప్పారు. అంతేకాదు ఈమె బాగా గుప్పులు లిప్తారు నాకు దేవుడు చెప్తుంటే, నేను చెప్తుంటే అవునండి అవునండి అంటుంది. అమ్మ దేవునికి స్తోత్రాలు కలుగు. హల్లెలూయా. ఎంత బలంగా దేవుడు అక్కడ మాట్లాడాడంటే నాకు నిజంగా ఆశ్చర్యం అన్నమాట. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆశ్చర్యకరుడా. ఎందుకంటే నోవహ్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారంట. బిడ్డను బాగా తోడేమని చూపించుకుని వాడుకుని ఆయన కూడా ప్రార్థన చేస్తా ఉంచుకున్నారంట. దేవునికి సమస్త ఘనత చెల్లును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో మనం నడవడానికి ఇష్టపడితే, ఈ రోజున ఏ వ్యక్తి అయితే దేవుని మార్గం నడుస్తాడో దేవుడు ఉన్నాడు అని నీ ద్వారా ఇతను చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో నీ ద్వారా చూపిస్తాడు ఆయన. నువ్వు ఆయన మార్గం నడవడానికి ఇష్టపడాలి, టైం పాస్ చేయడానికి కాదు. చూడండి, దేవుని మార్గం నడవంటే ఎలాగా? నేను హాస్పిటల్లో టైం అయిపోతుంది, కొన్నిసార్లు 9 o'clock అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా నాకు ఒక సెంటర్ ఇవ్వబడింది, ప్రొవైడ్ చేశారు నాకు, నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు. దేవుడు అంటారు నాతోటి, నువ్వు భోజనం చేసి నువ్వు మళ్ళీ నాకు హాస్పిటల్ గారి దగ్గర కనబడు, ఆ తర్వాత చెప్తాను నీకు కనబడి దేవుడు. నువ్వు సాధారణంగా అటు నుంచి భోజనం చేసి పంపించవచ్చు కదా. నువ్వు భోజనం చేసి మళ్ళీ నాకు ఇక్కడ కనబడు, ఆ తర్వాత నేను అక్కడ నేను చెప్తాను ఏం చేయాలంటే మళ్ళీ భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దేవుని చిత్తం తెలుసుకుని దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు నేను నాకు ఇవ్వబడిన రూమ్కి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఎందుకంటే దేవుడి మార్గాలు చాలా గొప్పవి. దేవుడు నడిపించే మార్గాలు చాలా ఆశీర్వదకరంగా ఉంటాయి, చాలా దీవెనకరంగా ఉంటాయి. ఈరోజు ఆయన సన్నిధితో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నీలో పెట్టాలని కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఎవరిలో పెట్టాలి? నీలో పెట్టాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడతారో, దేవుని మార్గంలో నడిచే వరకు మాత్రమే ఆయన సన్నిధి తోడుకుంటుంది. గుర్తుపెట్టుకోవడం, ఆయన స్వరాన్ని వినే భాగ్యం ఉంటుంది, ఆయన చిత్తం తెలుసుకుంటారు, ఆయనతో ఒక గొప్ప అటాచ్మెంట్ ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. నిజంగా ఆయన రాకడ వచ్చేటప్పుడు నిన్ను మర్చిపోవడం, నీ పేరు జీవగంధంలో ఉంటుంది, నీకంటూ కూడా యుగ యుగాలు ఆయనతో ఉండే గొప్ప భాగ్యం ఉంటుంది. ఏది విలువైందో, ఏది భౌతికమైందో మీరు ఆలోచించుకోవాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. దేవుడు ఈరోజు చెప్పమన్నాడు ఆయన సన్నిధి గురించి. అందుకే నేను చెప్పాను, ఆయన సన్నిధి ఎంతమంది కావాలో భారం కలిగి దేవుడిని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కావాలో మీరు భారం కలగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో జీవించాలంటే కనుక దేవుడు నడిపించే మార్గంలో నడవాల్సిందే. ఏ వ్యక్తికి దేవుడు నడిపించే మార్గంలో నడుస్తాడో ఆ వ్యక్తితోనే దేవుని సన్నిధి, ఆ వ్యక్తితోనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయగలుగుతారు. ఎందుకంటే మీకు అర్థమైన ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా రోజుల క్రితం 2018 బిఫోర్ లో ఒక ట్రైన్ ఎక్కాను, లోకమాన్య LTD ఎక్కాను. నాకు ఒక ప్రేరణ వస్తుంది, ఇటు వెళ్ళలేదు, నేను ఇటు వెళ్తాను అన్నాను. ఇటు వెళ్తాను, ఎవరి దగ్గర చెప్తున్నాను? దేవుని ఆత్మకి. నేను నేను ఇటు వెళ్తానంటే ఇటు వెళ్ళకపోయానండి. ఇటు వెళ్ళకపోయి ఎట్టయితే దేవుని ఆత్మ వెళ్ళమందు అటు వెళ్ళి కింద కూర్చున్నాను. ఇంకా దేవుడు చక్కగా ప్లేస్ ఇచ్చాడేమో, ముందు గేర్ వచ్చింది కనుక అటు ఇటు వెళ్తాను కనుక తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాడు దేవుడు. కాసేపు కూర్చున్న తర్వాత విజయవాడ దాకా కూర్చున్నా. తర్వాత దేవుడు భర్తిచ్చాడు. ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? వాడు బాబు ఇక్కడ సువార్త చెప్పాలి, కొంతమంది ఎవరు నువ్వు బైబిల్ ఎత్తావు, సువార్త చెప్తావు, దేవుడు మార్గం ఏది? కాసేపు తర్వాత విజయవాడ వచ్చింది. విజయవాడకి నాకు ప్లేస్ దొరికింది, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అక్కడ ఇద్దరు యవ్వనస్తుడికి, అందులో ముఖ్యంగా ఒక యవ్వనస్తుడికి కర్ణాటకలో మహారాష్ట్ర దిగుతాడంట. ఆ ముంబై వెళ్తుంటే వస్తాయి కదా, వాళ్ళని సువార్త చెప్పి న్యూ టెస్ట్మెంట్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నేను ఈ మార్గం ఉండాలనుకుంటే ఈ మార్గం వెళ్తాను, బైబిల్ ఎవరితో సువార్త చెప్తారు? దేవుడు ఊరుకుంటాడా? నా జీవితంలో ఇలాంటి అనుభవాలు అనేకమే నేను ఫేస్ చేశాను. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మార్గం నడవడానికి ఇష్టపడతారా? మీరు నడవడానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. ఈ రోజు ఇక్కడ మీరు నిలబడ్డా ఉంటే అనేకమైన దేవుని మార్గంలో మీరు నడిచామండి. ఒకరోజు కారిపేట రాజు అనుకుంటా సువార్త చెప్తాము రెండు అన్నప్పుడు దేవుడి దగ్గర అడిగితే, నాకు ఇక్కడ మన ఇది ఉంది కదా విష్ణు కాలేజ్ ఉంది, అక్కడ ఒక బస్ స్టాండ్ చూపించాడు దేవుడు. నాకు దేవుడు ఒక స్థలం చూపించాడు. పదాన్ని ఇద్దరం వెళ్ళిపోయి అక్కడ సిస్టమ్ ఉంటే అది ఇలాంటిది పెద్దది అనమాట, ఆన్ చేసి పెడితే నేను ధైర్యంగా అనేక యవనస్తులు బయటకు వస్తా ఉంటే కాలేజ్ నుంచి మైకి పెట్టి నా సాక్ష్యం చెప్పి కొన్ని సువార్త చెప్పాను. ఆయన కూడా సువార్త చెప్పాడు. నా కరపత్తులు అక్కడ పంచిపెడతాం జరిగింది. అలాంటి అనుభవాలు మా జీవితంలో మేము ఫేస్ చేస్తాం. ఒక చోటే కాదు, అనేక చోట్ల మేము చెప్పాను ప్రభు కృపించి. బ్యాంక్ కాలనీలో కావచ్చు, అటు చేపల మార్కెట్ దగ్గర కావచ్చు, సెంటర్ లో 4 రోడ్డు సెంటర్ లో నేను కూడా ధైర్యంగా చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను. ఆ అనుభవం నుంచి మేము వచ్చాను. దేవుడు నడిపిస్తే మార్గంలో నడవడానికి ఇష్టం, సిగ్గుపడకూడదు. అమ్మో నలుగురిలో సాక్ష్యం చెప్పాలా, ఈ 4 రోడ్డు సెంటర్ నేను నిలబడి మాట్లాడాలా అని టెన్షన్ పడకుండా దేవుడు DNR కాలేజ్ అక్కడ ఉన్నటువంటి సెంటర్ లో నేను మాట్లాడడం జరిగింది. అలాగే అనేక చోట్ల అంచెలంచెలుగా దేవుడు మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఎంత దూరంలో తీసుకొచ్చాడు. అలాగే దేవుడు మార్గంలో నడవాలని మనకు ఇష్టపడకపోతే ఈ రోజు యూట్యూబ్ పరిచయం ఉంటుంది. నేనంటే మీరెవరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధి మీతోనే వస్తాడట. కానీ మీకేం కావాలి? ఏం కావాలి? ఆయన మార్గంలో నడవడానికి మీరు ఇష్టపడితే చూడండి ఒకసారి, చదివించమన్నా చూడండి ఒకసారి. నిర్గమకాండం Exodus chapter 33 verse 13. Exodus chapter 33 verse 13 ఎవరైనా చదువుతారు ఒకసారి? నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు. నెక్స్ట్ వన్. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన చాలమ్మా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎందుకు వస్తాయండి? నీ మార్గాన్ని నాకు తెలియజేయమని అడిగారు కనుక దయచేయండి. ఒకవేళ కనుక దేవుడి మార్గంలో నాకు అవసరం లేదు, నువ్వు నడిపించద్దు, నువ్వు నడవనంటే వేరేగా ఉంటుంది. ఎవరి జీవితం? మోసే జీవితం. ఈ దేవుని జనంగా ఈ రోజు నా దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు కనుక నా మార్గంలో నడవడానికి సిద్ధముగా ఉంటే, నేను నడిపించాలని సిద్ధంగా కూడా, నా సన్నిధి నీతో ఉంచుతాను, ఆత్మ కూడా నీకు ఇచ్చి నిన్ను వాడుకోవడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుని మార్గాలు నడవాలని నువ్వు ఇష్టపడతావా? దేవుని మార్గాలు ఎవరు తెలుస్తాయి? నీకు దేవుడికున్న ఫెలోషిప్ బట్టి నీకు అర్థమవుతాయి. ఎవరికి అర్థమవుతాయండి? నీకు అర్థమవుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఒక సరైనటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నావో, దేవుడితో నడుస్తున్నావేమో, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ డిసిషన్స్ అన్ని కూడా దేవుడికి నచ్చాలి. నీ నిర్ణయాలన్నీ కూడా దేవుడు చూస్తాడు. నువ్వు దేవుడికి అన్ని విషయాలు నువ్వు లోపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వించడం మొదలు పెడతాడు.
దేవుని హెచ్చించడం మొదలు పెడతాడు. నువ్వు దేవునికి ఉపయోగపడాలి. గుర్తుపెట్టుకు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఈ దుర్దినాలు మంచి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి ఉపయోగపడేవారుగా కనుక మనం ఉండకపోతే కనుక మన వల్ల ఆయనకి ఏ ఉపయోగం ఉండదు. రేపు ఆయన సంధిగాతో ఆయన సింహాసనానికి నిలబడాలి. నువ్వే సమాధానం చెప్పాలో నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ దేవుని సంఘం జాగ్రత్త కలిగి భక్తి చేద్దాం. దేవుడు ఏమంటున్నాడు, ఈ రోజు నీతో నాతో కూడా నా సన్నిధికి ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన సన్నిధికి ఇవ్వాలంటే ఆయన మార్గాల్లో నువ్వు నడవాలి. ఎవరి మార్గంలో నడవాలండి? ఆయన మార్గంలో నడవాలి. నడవాలి. నువ్వు సిద్ధమేనా? నీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, పరిశుద్ధం నాకు ప్రేరేపిస్తున్నారు. ఒక రోజు నేను ఇదే మందిరంలో కూర్చున్నాను. నాకు దేవుడు అన్నాడు, నాకు ఒక చోట వెంప లోదరన్ చర్చ్ లో ఓపెన్ మీటింగ్ లో నాకు సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. సరే నేను సిద్ధపడిపోయాను. దేవుడు అన్నాడు, నువ్వు 5 o'clock నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నాడు. 5 o'clock వెళ్ళిపోయి నువ్వు బండి తీసుకో, 5 o'clock నువ్వు వెళ్ళిపో అంటే సరే అని చెప్పి నువ్వు కొట్టాను. ఈ లోపల ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది దేవుని మార్గం. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా బ్రదర్ మేము కూడా అదే మీటింగ్ కూడా వస్తున్నాం కదా, ఐజీ గారు అనమాట వాక్యం చెప్పేది. సరే మేము కూడా అదే మీటింగ్ వస్తున్నాం, కార్ ఉంది కదా, అందులో కార్ వెళ్ళిపోతాం అంటే నాకు దేవుడు చెప్పిన టైం టేబుల్ నేను ఏం చేశానంటే మార్చేశాను. దేవుడు నేను 5 o'clock నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళడం అనేసి మందులో కూర్చున్నాను. అదే వ్యక్తి నాకు 6 గంటలకు ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ మాకు రావడానికి లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే. హల్లెలూయా. నిజంగా ఎంత బాధ అండి అసలు. దేవుడు ఒక మార్గాన్ని నాకు తెలియచేశాడు. తన మార్గాన్ని తెలపమని మోషే అడిగారు. దేవుడు కూడా నాకు ఒక మార్గాన్ని తెలిపాడు. కానీ నేను నడవడానికి ఇష్టపడినప్పుడు ఒక వ్యక్తి ఎవరో కార్లో తీసుకెళ్తాను అదే మీటింగ్ అని నేను ఆగినప్పుడు మళ్ళీ అదే వ్యక్తి మాకు రావడానికి టైం పడుతుంది లేదంటే నువ్వు వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. వెంటనే నేను ఏ వ్యక్తిని అయితే దేవుడు కలుసుకోమని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బండి తీసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే పరిస్థితి కూడా లేదు, బైబిల్ తీసుకుని పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి నేను వెళ్తా ఉంటే ఇక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా భయం వేసింది. ఎదురుకెళ్ళేటప్పటికి యెహోవా నిస్సి ప్రార్థన మందిరం దగ్గర ఆల్మోస్ట్ మేబీ 1 kilometer అబౌవ్ అనుకుంటాను. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. దేవుడు అంతకే 5 గంటలకు వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. 5 గంటలకు వెళ్ళిపోమన్నాడు. ఆనాడు 5 గంటలకు వెళ్తే అంత బాధ ఉంది కదా. అండ్ చాలా బాధపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో దేవుడు మనకు ఒక మార్గాన్ని తెలియజేసినప్పుడు ఆ మార్గంలో మనం నడిస్తే నిజముగా ఆయన సన్నిధి మన తోడుగా ఉంటుంది. ఇప్పటికైనా సరే మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి, దేవుని చిత్తం మీ జీవితంలో జరగాలి. ఇప్పుడు దాకా మీకు నచ్చిన మార్గాలు నడుచుకున్నారు. మీరు ఎన్నుకున్న మార్గాలు, మీకు నచ్చినటువంటి జీవితము, మీకు నచ్చిన మార్గాలు మీరు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడి నుంచి అయినా సరే దేవుని మార్గాల్లో నడవడానికి మీరు ఇష్టపడితే ఆయన సన్నిధి మీతో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉండబోతున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. దయచేసి దేవుని సన్నిధి నీకు కావాలనుకుంటే, దేవుని సన్నిధి నీతో ఉండాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దేవుని సన్నిధి నీతో ఉండాలంటే దేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడవాలి. దేవుడు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి. నేను మల్టీప్లెక్స్ లో జాబ్ చేశాను. ఎలా చేశారంటే నాకు దేవుడు బయలుపరిచాడు. కొన్ని రోజులు కష్టపడి నువ్వు అంటే సరే నేను వెళ్ళాను. నాకు దేవుడు ఇచ్చాడు అవకాశం. నాకు అక్కడ నా రిజ్యూమ్ ఇచ్చాను. దేవుడు నాకు చెప్పిందని తెలుసా, అక్కడ నీ పని చేసుకుంటూ నా పని చేయన్నాడు దేవుడు. సరే అక్కడ నేను ఎందుకు పెట్టాడంటే నీ పని చేసుకుంటూ నా పని చేయన్నాడు. నేను మేనేజర్ పోస్ట్ దగ్గర కూడా వెళ్ళాను. నాకు ఆ క్లర్క్ కూడా చెప్పాడు, నేను మేనేజర్ గా తీసుకుంటాను, స్టోర్ గ్రోత్ లో పెట్టుకో, జిమ్కి వెళ్ళు అని కొన్ని విషయాలు నాకు చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ దేవుని చిత్తం అదైతే ఈ రోజు ఇక్కడ నిలబడను. దేవుని మార్గాలు ఉంటాయి. నేను అక్కడ పని చేసినప్పుడు నేను సువార్త చెప్తా ఉండేవాడిని. పని చేస్తూ సువార్త చెప్పాను, నుంచుని సువార్త చెప్పాను, అక్కడే నుంచుని ప్రార్థన చేసుకున్నాను, అక్కడే నుంచున్నాను. గొప్ప దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున విలువలే నా జీవితానికి, గుర్తింపులే నా జీవితానికి, నేను ఎవరో కూడా తెలియని నా జీవితానికి, మనుషులు నేను ఎంతో తొక్కాలని చూసి నన్ను దేవుడు దగ్గరుండి ఈ రోజు ఇక్కడ దాకా నన్ను హెచ్చించాడండి. ఇది నా జీవితంలో నేను ఫేస్ చేశాను. మనుషులు మనం తొక్కాలని చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఆ మేనేజర్ వాళ్ళకి ఎలా తొక్కాలి, ఎందుకంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, ఎందుకంటే అతని తర్వాత నేనే గ్రోత్ లో ఉన్నాను, అతని తర్వాత సేల్ పరంగా నేనే గ్రోత్ లో ఉన్నాను. రేపు అన్న రోజు ఒకవేళ స్టోర్స్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే మేనేజర్ కావాలంటే నాకు అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 80,000 20,000 శాలరీ ఉంటది. ఏమండి, అదొక లైఫ్ అది. కానీ దేవుని చిత్తము కాదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుడు నడిపించినప్పుడు ఎన్నో గంటల సేపు నుంచున్నాను, పని చేశాను. ఈ రోజు దేవుడు నాకు ఒక ఘనమైన జీవితం నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నడిపించే మార్గంలో మనం నడవాలి. ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ ప్రతిదిన డ్యూటీకి వెళ్ళేవాడిని, నడుచుకుంటూనే డ్యూటీ నుంచి వచ్చేవాడిని. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు నా జీవితంలో, అసలు నా జీవితంలో ఏం జరుగుద్ది. కానీ ఈ రోజు నన్ను ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తీసుకెళ్ళడానికి ఆయన మార్గాలు 1 by 1 స్టెప్ నాకు తెలియజేసి నన్ను దగ్గర నడిపిస్తున్నాడు ఆయన. ఎవరైతే ఆయన మార్గం నడవడానికి ఇష్టపడతారో నిజంగా వాళ్ళ జీవితాలు ఆశీర్వకరంగా ఉంటాయి. ఆనాడు అబ్రహాము నడిచినప్పుడు, ఆనాడు దేవుడి మార్గంలో నడిచినప్పుడు వాళ్ళ సంతానం ఇప్పటికీ దేవుడు ఏ స్థలాన్ని అయితే కేటాయించుకున్నాడో అదే స్థలంలో వాళ్ళ సంతానం నివాసము చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోతుందండి. అంత శక్తిగంతో దేవుడు మనం కలిగను, అంత ఆశ్చర్యకుండా మనం కలుగును. మాట ఇచ్చి వెనకడిగేసే దేవుని కదా మనం కలుగుంది. మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుని మనం కలుగును, మాట ఇచ్చి నెరవేర్చే దేవుని మనం కలుగును. అయితే నువ్వు ఆయన మార్గం నడవడానికి ఇష్టపడతావా? దేవుడు నడిపించే మార్గం నువ్వు నడిస్తే కనుక దేవుడు మోషేకి తన మార్గాలు ఎలా అయితే తెలియజేశాడు, నీకు తన మార్గాలు తెలియజేయబోతున్నాడు. నీకు ఆయన సన్నిధి తోడుగా ఉంచిపోతున్నాడు.
అంతేకాదు పరిశుద్ధాత్మను నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తాన్ని, యేసు చిత్తాన్ని నీకు తెలియజేయబోతున్నాడు. యేసు చిత్తం ఏంటో, యేసు మార్గం ఏంటో నీకు తెలియజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రందాల శరమ. ఒక రోజు నేను వచ్చేద్దాం అనుకున్నాను భీమవరం మధ్యలో, విజయవాడలో ఉన్నప్పుడు. మీరందరూ ప్రార్థన చేస్తే వినండి. నేను వచ్చేద్దాం అంటే దేవుడి దగ్గర అడుగుతున్నాను, ప్రభు 2:30 ట్రైన్ ఎందుకు వెళ్ళిపోతానంటే దేవుడి దగ్గర మీద జవాబు రావట్లా. ఏంటి ప్రభు అంటే పరిచర్య ఉంది అన్నాడు. అంతే దేవుడు. ఏముంది? పరిచర్య ఉంది. ఆ తర్వాతే అనేక మందికి ప్రార్థన చేసిన వాక్యం చెప్పాను. అంతే. సడన్ గా 2:30 ట్రైన్కి వచ్చేస్తే అక్కడ పరిచయం అంతా కూడా ఏమవుద్ది, మొత్తం రూట్ మారిపోద్ది, ప్లాన్ మారిపోద్ది. ఉంది దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు కలుగున్నాం మనం. నేనైతే వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడే ఆ దినాన్ని దేవుడు నాకు జవాబు ఇవ్వకపోతే ఆ దినాన్ని అలా ఉన్నాను. దేవుడు కొరకు బట్టి ఒక అద్భుతంగా నాకు దేవుడు గొప్ప డేట్ ఇవ్వడానికి దేవుడు కొరకు చూపించాడు. దేవుని మార్గాలు ఎంత బలంగా ఉంటాయి. దేవుని మార్గాలు చాలా విలువైన. దేవుని మార్గం నడవడానికి ఇష్టపడితే దేవుని సన్నిధి నీతో ఉంటది, దేవుని ఆత్మ నీతో ఉంటది. నేను ఫేస్ చేస్తున్నాను, అది నేను నిజంగా ఫేస్ చేస్తాను కనుక దేవుడు సాక్షి నా మాటలు వింటున్నాడు. ఆయన సాక్షి. నేను దేవుని సన్నిధిని, దేవుని ఆత్మని నేను అనుభవిస్తున్నాను కనుక నేను మీకు చెప్పగలుగుతున్నాను. బైబుల్ సత్యము. దేవుడి మార్గాలు నడవడానికి నువ్వు ఇష్టపడితే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నీతో ఉండబోతుంది. ఖచ్చితముగా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నీతో ఉండబోతుంది. దయచేసి భారము కలిగి దేవుణ్ణి అడుగు. మోషేకి నీ మార్గాన్ని తెలియజేసినప్పుడు మోషేని ఎలాగైతే నడిపించాడో నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా దేవుడు ఉపయోగకరమైన పాత్రగా, ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా తన పని నిమిత్తము, తన రాజ్య వ్యాప్తిలో నిన్ను కూడా వాడుకోవాలని ఆశగా ఉన్నాడు. ఆయనకు కావాల్సింది ఆయనకి లోబడే పాత్రలు కావాలి. ఆయన రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడే పాత్రలు కావాలి. నాగుల మీద చేయవేసేవారు కాదు, చదువుకునేవారు కాదు, గొనుక్కునేవారు కాదు, దేవుడి కంటే దేన్ని ప్రేమించిన అలాంటి వారు కాదు. ఎవరైతే దేవుడి మార్గంలో నడుస్తాడో, ఎవరైతే దేవుడి కొరకు నిలబడతాడో, ఎవరైతే దేవుడితో నడవాలనుకుంటున్నాడో అలాంటి వాడిని దేవుడు తన పనిలో ఒక బలమైన పాత్రగా నిలబెట్టి నాశకులుకున్నాడు. ఆయన నిలబడతావా? దేవుడి కొరకు నిలబడతావా? దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడతావు ఒక దినాన్ని. దేవుడి సన్నిధిలో నిలబడతాను ఒక దినాన్ని. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు ఒక మాట, అది మీ ద్వారా నేను చదివించాలని ఆశ కలిగినాను. ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరవండి. ఒకసారి జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఊరికి పరలోకం వెళ్ళిపోవు అందరూ. చెప్పండి. డబ్బులు ఇచ్చావు, ఆఫరింగ్స్ ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు, వెళ్ళిపోతాం పరలోకం. చెప్పండి గట్టిగా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంటే ఒకసారి గట్టిగా. మీకు క్లుప్తంగా చెప్తాను, టైం తీసుకోను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు గట్టిగా చదివి ఉన్నాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు యెహోషువ నిలబడి సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలబడి అతడు నాకు కనపరచును. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. అతడు అగ్నిలో నుండి చదువులను కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడు దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసుకుని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నేను అలంకరించుచున్నానని అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రముతో అతను అలంకరించారట. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞించాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా గుర్తుపెట్టుకోండి. ఏ మార్గాల్లో? గట్టిగా చెప్పాలి. నా మార్గాలు అంటున్నాడు దేవుడు. నా మార్గాలు, ఆయన మార్గాలు నీ మార్గాలు అవ్వాలి. ఆయన నడిపించే మార్గమే నీ జీవితంలో మార్గంగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన మార్గాన్ని నువ్వు
జీవించాలి, ఆయన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడాలి. అదే కోరుకున్నాడు ఈ దినాలు. నా మార్గాలు అంటున్నాడు. నెక్స్ట్ ఉన్నాను, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని ఎలా గైకొనాలంట ఎలాగా భద్రముగా గైకొన్నాడు. నీవు నా మందిరం మీద అప్పుడే నా మందిరం మీద అధికారమై నా ఆవరణములను కాపాడువాడు వగదువు. ఒక్క నిమిషం అన్న, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. ఇక్కడ చదువుతున్న చెల్లిప్పుడు ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. చదువున్నాను. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు ఏ సన్నిధిలో ఏంటండి? ఏ సన్నిధి అంటారంటే అది దేవుని సన్నిధి అంటే పల్లక మీద అంటారా? చూడ అక్కడ అంటాడు, నా సన్నిధి నుంచి భాగ్యం నీకు ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడితే దేవుని సన్నిధి నుంచే భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని సన్నిధితో ఉంటుంది. దేవుని మార్గం నడిచినప్పుడు దేవుని ఆత్మనిత్యం ఉంటుంది. నువ్వు కనుక ఆయన మార్గం నడుస్తూ వెళ్ళిపోతే ఆయన సన్నిధిలో నుంచే భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దామా? మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఎవరి గురించి ఆలోచించద్దు. దేవుడి మార్గంలో నడుస్తాను, దేవుడు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని చెప్పండి. యథార్థంగా చెప్పండి. ప్రభు దగ్గర వేషధారి కలిగిన ప్రార్థన చేయొద్దు. ప్రభు దగ్గర భయపడద్దు. ప్రభు దగ్గర యథార్థంగా ఉండాలి మనం. ప్రభువా, నేను నీ మార్గంలో నడవాలి అనుకుంటున్నానయ్యా, నేను నడుస్తాను ప్రభా, నన్ను నడిపించని అడగండి. నిజంగా నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే నీకు అడ్డొస్తే, ఎవరైనా సరే నేను అడ్డగిస్తే దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క కోపాన్ని చూడాల్సి వస్తుంది. దేవుని ఉగ్రతను చూడాల్సి వస్తుంది. దేవుని యొక్క పరిచర్య చాలా విలువైనది. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని మార్గంలో నడిచే వాళ్ళు కావాలి ఆయనకి. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, అంతేకాదు ఆయన సన్నిధిలో నుంచే భాగ్యం ఇవ్వబోతున్నాడు ఆయన. ఎవరైతే దేవుని మార్గం నడుస్తారో ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, ఆయన సన్నిధిలో నుంచే భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మార్గంలో మాత్రం మీరు నడవాలి. ఆయన నడిపించే మార్గమే నీ మార్గం. ఆయన ఎలా నడిపిస్తారో నడవాల్సిందే. ఆయన చెప్పింది చేయాల్సిందే. ఎందుకంటే ఈ భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన. సమస్తము ఆయనవే. మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన నిమిత్తంగా సృజించిన వారము. మనము ఆయనకి మాత్రమే ఉపయోగపడాలి. ఆయనకి మాత్రమే మనము గణపరిచే విధంగా మనం జీవించాలి. అందుకే ప్రభు చెప్తాడు, నన్ను గణపరచేవాడు నేను గణపరుస్తానంటున్నాడు ఆయన. ఎవరైతే ఆయన గణపరుస్తారో వారిని దేవుడు గణపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శాఖ యేసయ్యా వందనాలయ్యా. పాడడం ఎవరు పాడతారా? వందనాలయ్యా ప్రేమకు వందనాలయ్యా. గట్టిగా పాడదామా? గట్టిగా. యేసయ్యా వందనాలయ్యా రక్షించినందుకు, పోషడినందుకు, వాడినందుకు. గట్టిగా వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పడను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. కట్టించినందుకు వేలాది స్తోత్రాలయ్యా. తనను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా.
ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది స్తోత్రాలయ్యా. నీ జ్ఞానం నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. యేసయ్యా ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. యేసు వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. శివ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. రాజ్యములో చోటిచ్చినందుకు కోటాది స్తోత్రాలయ్యా. నందుకు వేలాది వందనాలయ్యా. కోట్లాది స్తోత్రాలయ్యా. నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. కోట్లాది స్తోత్రాలయ్యా. నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. ప్రేమకు వందనాలయ్యా. వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. ప్రియ దేవుని జనంగమా, ప్రతి ఒక్కరు కూడా అడగండి, ప్రభువా మోషే నీ మార్గాలు నాకు తెలుపమని నన్ను అడిగాడు. నువ్వు కూడా 103 కీర్తనలో నీ మార్గాలు తెలియజేశావు. నిజముగా ఆయన మార్గంలో నడిస్తే ఆయన సన్నిధి మనతో ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన మార్గంలో నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మార్గంలో నడిస్తే గనుక ఆయన సన్నిధి నుంచి భాగ్యం మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మార్గంలో నడిస్తే ఆయన సన్నిధి నుంచి భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. ఆనాడు ప్రధాన యాజకుడు యెహోషువకు చెప్పినట్టుగా ఈరోజు నీకు నాకు కూడా దేవుడు నిజముగా ఆయన మార్గాలు నడుద్దామా, ఆయన సన్నిధిని కోరుకుందామా, ఆయన ఆత్మని కోరుకుందామా. లోకం చెడిపోయింది, లోకం పాడైపోయింది, భయంకరమైన పరిస్థితులు గుండా లోకం నడుస్తుంది. ప్రభు చెప్పినట్టుగానే మూవ్ అవుతుంది. సొసైటీలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నలుగురు నిలబడాలంటే వెంతగా ఉంది మనకి. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా లోక సంబంధమైన జీవితాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. భయంకరమైన విగ్రహారాధన, సొదొమ గొమొర్రా, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఆయన రాకడ వచ్చేటప్పుడు లోతు దినాలు మళ్ళీ రిపీట్ అవుతాయి, నోవాహు దినాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. దేవుని జనగమా, మీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, మనము చనిపోతే పరలోకంలో మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. దేవుని మార్గాల్లో నడుద్దాం. దేవుని కొరకు మాత్రమే బతుకుదాం. దేవుని సంతోషం కొరకు బ్రతుకుదాం. దేవుని మనము చూసేవారుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థించండి.